హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అలా బయటకు వద్దామని చెప్పి వచ్చాను స్కూటీ మీద. ఇంకా నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తుంటే తను వచ్చేసే లోపల చాలా వర్షం పడుతుంది. ఇక్కడ ఫుల్గా తడిచిపోయాం. చూసారా, నేను ఫార్మల్స్ వేసుకున్నా. ఎంత ఫార్మల్ వేసుకున్నా, బొట్టు అనేది వెరీ ఇంపార్టెంట్. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మేము ఏం చేస్తాము, ఎలా ఉంటాము అనేది మీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాం. సే హాయ్. ఇంకా తర్వాత అలాగా ఫర్నిచర్ చూద్దామని చెప్పి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం. డ్రెస్సింగ్ టేబుల్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా అని చెప్పి అవన్నీ చూసిన తర్వాత చాలా బేసిక్గా అనిపించాయి. పెద్ద స్పెషల్గా అంటూ ఏం లేవు. బేసిక్ డీటెయిల్స్ ఉండేసరికి సర్లే వదిలేసి అని చెప్పి ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఫోటో బుక్కి వెళ్ళాం. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంకా అక్కడ అంత బాగా రాలేదని చెప్పి కింద షాపింగ్కి వెళ్ళాము. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా ఓవరాక్షన్ చేయకు. వాళ్ళెవరో నేను ఫార్మల్ వేసుకున్నానని చెప్పి స్టాఫ్ మెంబర్ అంటే నువ్వు కూడా స్టాఫ్ మెంబర్ అనుకుంటా. ఇంకోసారి ఫార్మల్ వేసుకుంటే చెప్పి నేను వేసుకున్న బయటికి ఫార్మల్. తర్వాత ఫుడ్ తిందామని ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఇద్దరం తినేద్దాం అనుకుని వచ్చాం. చూస్తే అన్ని తిన్నాం. ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఎక్కట్లేదు. ఇంకా వర్షంలో జుయి అనుకుంటూ హోసాక అనుకుంటూ మాట్లాడుకుంటూ అలాగే ఏదో ఒక షాప్కి వెళ్దామని చెప్పి టేస్ట్ బర్డ్స్ వైజాగ్ అయితే వచ్చాం. ఇక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఫుడ్ లవర్స్కి అయితే బాగుంటుంది. నేనైతే ఈ డ్రింక్ తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా మన వైజాగ్ అయంతం గురించి తెలిసిందే కదా, అలాగా బీచ్ని రెయిన్ని ఎంజాయ్ చేసుకుంటూ అలాగా సేఫ్గా అయితే ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాం. బట్ నైట్ రైడ్ అయితే సూపర్ అసలు.